ఇది ఇన్స్టంట్ మామిడికాయ పచ్చడండి. బజ్జీ మిర్చితో చేశాను. ముందుగా నేను పెద్ద బజ్జీ మిర్చి ఒకటి తీసుకొని గింజలు తీయకుండా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత 2 పచ్చి మామిడికాయలు, పప్పు మామిడికాయలు ఇప్పుడు దొరుకుతాయి కదండీ నాన్ సీజన్‌లో. అవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. దాని మధ్యలో ఉన్న టెంక తీసి అది పప్పులోకి యూజ్ చేశానండి. అయితే ఈ ముక్కలు మొత్తం కూడా కలిపి ఒక బౌల్‌లో వేసుకొని పసుపు ఒక పావు చెంచా, ఉప్పు ఒక చెంచా, కారము ఒక చెంచా, మెంతిపిండి ఒక చెంచా, ఆవపిండి 2.5 నుంచి 3 చెంచాలు వేసుకోవచ్చండి. మీకు ఆవపిండి వద్దనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఒక అరకప్పు పల్లి నూనె వేసానండి. అన్ని పచ్చి నూనె వేయాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకా ఈ లోపల పుట్నాలు ఉంటాయి కదండి, ఇందులో కలపటానికి కాదు, పుట్నాలు అంటాం కదా, అదే రోస్టెడ్ చెన్న అంటాం కదా, వాటిని ఒక కప్పు తీసుకొని ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం ఈ ఆవకాయ పచ్చడి ఒక 10 పెట్టిన వెంటనే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను వెల్లుల్లిపాయ వేయలేదు, తాలింపు వేయలేదండి. ఈ రెసిపీ ఇలాగే బాగుంది. అయితే ఈ పెట్టిన 10 నిమిషాల్లోనూ వెంటనే కూడా తినచ్చు, అంతే టేస్టీగా ఉంది. అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ యాడ్ అయింది. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని చక్కగా ఆ పుట్నాల పొడి ఏదైతే ఇందాక మనం కొట్టుకున్నామో, మిక్సీలో కొట్టామో, గ్రైండ్ చేసామో పుట్నాల పొడిని, అది వేసుకొని అన్నం కలుపుకొని ఈ మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు కలుపుకొని తిన్నా చాలా బాగుందండి. ఈ మామిడికాయ పులుపు వల్ల పచ్చిమిర్చిలో ఉన్న ఘాటు తగ్గిపోయింది. పచ్చిమిర్చిని ఈజీగా తినగలుగుతామన్నమాట. అయితే ఈ రెసిపీ నేను 24 to 48 అవర్స్ వరకే చెప్తున్నాను. తింటే అప్పటికప్పుడు ఫ్రెష్గా. దానికి ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే అండి, మనము రెగ్యులర్గా ఒకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆవపిండి కానీ మెంతిపిండి కానీ ఒకటి మనం రెడీగా పెట్టుకోగలిగితే, ఇలా మనం పచ్చి మామిడికాయ కాంబినేషన్లో మొన్న దోసకాయ పచ్చి మామిడికాయ చూపించాను, అలాగే పచ్చి మామిడికాయ నిన్న దొండకాయతో చేశాను. అప్పటికప్పుడు మనం రోటి పచ్చడి బదులు ఇలా కూడా చేసుకొని తినచ్చండి. దీనికి మనకి మామిడికాయ అక్కర్లేదు, నిమ్మకాయ కలుపుకొని కూడా ఇన్స్టెంట్ పికిల్స్కి బాగుంటుంది. సో ఎప్పుడు కూడా కిచెన్లో ఒక మంచిగా ఫ్రెష్గా ఉండే ఆవపిండి మెంతిపిండి రెడీగా ఉంటే బాగుంటుంది. ఈ పచ్చళ్ళలో ఒకవేళ మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం అడిషనల్ టేస్ట్ కోసం ఇదే చాలా బాగుంటుంది. ఇంకొంచెం మనకు ఓపిక ఉంటే వేయించిన పెసరపప్పు పౌడర్ కానీ, మూంగ్ దాల్ అంటాం కదండి, దాన్ని ఒక పావు కప్పు వేయించి బాగా వేగించి పచ్చివాసన పోయే వరకు వేపుకొని మిక్సీ పట్టుకొని కలుపుకున్న ఒక 2 to 3 స్పూన్స్ బాగుంటుందండి. లేదంటే నువ్వులు బాగా వేపుకొని పొడి కొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు వేయించి పొడి వేసినా బాగుంటుంది. లేదా 3 కూడా ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమ్ మనం రోటి పచ్చడిలాగా చేసుకోవడమే ఇది కూడా ఇన్స్టెంట్ పికిల్ అనమాట. అయితే ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే అండి, ఎయిర్ ఫ్రైయర్లో అయితే అసలు పల్లీలు, నువ్వులు, మెంతులు, ఆవాలు ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి చక్కగా బటన్ ఆన్ చేసేస్తే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. మనకి అవకాశం ఉన్న వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో ఆ పొడులన్నీ చక్కగా, పొడులకి డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్ ది బెస్ట్ అండి. లైక్ సాల్టెడ్ బాదం ఎంత బాగుంటుందో ఎయిర్ ఫ్రైయర్లో అయితే, ఇన్స్టెంట్గా వేగిపోతాయి అండ్ వితౌట్ వెరీ లెస్ టైంలో అవుతాయి. అదొక కిచెన్లో ఈజీ అండ్ సింప్లిఫైడ్ టిప్ అండి. కామన్ మ్యాన్కి కూడా అవైలబుల్గా ఉండాలని నేను దీని మీద చూపిస్తున్నాను. ఈ కొన్ని ఎపిసోడ్స్ నేను వాటితో కూడా చేస్తానండి, ఓవెన్తో, ఎయిర్ ఫ్రైయర్తో. సో ఇదొక యూస్ఫుల్ టిప్ కిచెన్లో అండి. అంటే ఒక్కొక్క ఎలక్ట్రానిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, నాకు వీలున్నప్పుడల్లా కిచెన్లో బర్డెన్ తగ్గడానికి ఇందులో ఎయిర్ ఫ్రైయర్ నాకు బాగా కంఫర్టబుల్ అండి. అది ఫీమేల్స్కి ఒక రైట్ హ్యాండ్ లాగా అనమాట. అయితే దాంట్లో మన రెసిపీస్ అన్నీ చేసుకోవడానికి టైం లేకపోయినా ఇలా పల్లీలు, పుట్నాలు, నువ్వులు అన్నీ మనం దగ్గరుండి వేపే అవసరమే ఉండదండి. 2 minutes లోపలే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట. పొడి కూడా బాగా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా సాల్టెడ్ ఆల్మండ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఎవరైతే డ్రై ఫ్రూట్స్ ఇన్స్టెంట్గా తినాలనుకున్న వాళ్ళకి కూడా ఎయిర్ ఫ్రైయర్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ పంప్కిన్ సీడ్స్ కానీ, ఇన్స్టెంట్ ఎస్పెషల్లీ సన్ఫ్లవర్ సీడ్స్ బాగా ఏగి కొంచెం ఉప్పు అది వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వాచ్ యూట్యూబ్ వీడియోస్.